गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి అతడే సాక్షాత్తు పరబ్రహ్మ అని స్తుతిస్తూ ప్రతినిత్యము నమస్కరిస్తాం. దీనిని ప్రతివారికి విద్యాభ్యాస ప్రారంభ దశలోనే నేర్పుతాం. గురువు బ్రహ్మతో సమానము, విష్ణువుకు ప్రతినిధి, ఈశ్వర కార్యనిర్వాహకుడు. ఈ మూడు శక్తుల కలయికే గురువు. అంతకు మించిన పరబ్రహ్మ అంశం సైతం గురువులో దర్శించ వీలున్నది. సంపూర్ణ గురు వ్యవస్థకు మూల పురుషుడే దత్తాత్రేయుడు. కృతయుగంలో పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు ఆమెకు గురుతత్వము, గురుసేవల గూర్చి తెలుపుతూ, గురువు సర్వవర్ణనాతీతుడు, అవగాహనాతీతుడు, గురువు తత్వానుభవము కేవలము అతని వల్ల మాత్రమే పొందగలము. వారు ఫలానా అని సూత్రీకరించలేము. వారికి శిష్యులను ఉద్ధరించటం తప్ప మరో వ్యాపకం ఉండదు. అందుకే ఓం శ్రీ గురవే నమః అను షడక్షర మంత్రాన్ని అనునిత్యము భక్తి శ్రద్ధలతో జపిస్తూ సర్వదేవతలు వసులై సకల శుభాలను కలుగచేస్తారు. 33 కోట్ల దేవతలు ఒక ఎత్తు అయితే గురువు ఒక ఎత్తని తెలుస్తుంది. ముందు సద్గురువును ఆశ్రయించి వారి ద్వారా ఆత్మజ్ఞానము పొందిన పెదపే కైవల్యమును ప్రసాదించటానికి సాధ్యపడుతుందని వారికి భగవంతుడు తెలిపాడు. ఆవేదనపడి భయపడి దేనికి పారిపోకూడదు. గురువుకు సర్వస్య శరణాగతి చేసి వారి అనుగ్రహం పొందాలి. భక్తులను పరీక్షలకు గురి చేసే ప్రప్రథముడే దత్తుడు. శ్రీకరుడు, శృభకరుడు, త్రిమూర్తి స్వరూపుడు, అనసూయాత్రి సంభూతుడు, దయార్థ హృదయుడు, సకల శుభములను ప్రసాదించు దివ్యమూర్తి, జనులకు సుఖ సంతోషాలు ప్రసాదించే భక్తవరుడు శ్రీ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు సృష్టికి ఆది గురువు, ఆధ్యాత్మిక సాధనకు బోధ గురువు. దత్తాత్రేయునిది విష్ణువు యొక్క అంశ అయినప్పటికీ వారిది త్రిమూర్తాత్మకమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము. దైవ గురు స్వరూపాల మేలు కలయిక. మోక్షం కావాలంటే విష్ణువును, జ్ఞానం కావాలంటే పరమేశ్వరుని అర్చించాలి. దత్తుని అర్చిస్తే ఏకకాలంలో మోక్ష జ్ఞానాలను పొందటంతో పాటు బ్రహ్మ అనుగ్రహం కూడా పొందవచ్చు.